రేవంత్ రెడ్డికి రోజులు దగ్గర పడ్డాయి. అందులోనూ ఈయన ఇంకో మాట మాట్లాడతారు, మీరే వినరు మిట్లారా. ఇందులో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిని, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అయిన హరీష్ రావు గారిని, తెలంగాణ రాష్ట్ర మున్సిపాలిటీ ప్లస్ ఐటీ డెవలప్మెంట్కి సహకరించిన కేటీఆర్ని పట్టుకుని ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి మీరు వినండి ఈ మాట. చెప్పు అంటారు కదా, దొంగోడికి చెప్పే లాభం అంటారు. కొంతమంది గుడిగుంటారు, చెప్పులు కూడా ఎత్తుకపోతారు. మామ అల్లుడు అంతకంటే అతనికంటే కనుడు ఆచంట మల్లాన్ని అని మామ గుడి మింగితే అల్లుడు గుడిలో ఉన్న లింగాన్ని కూడా మింగే రకం చూసాం. ఇవాళ 5 ఏళ్ళు మంత్రి ఉన్నాయనను సంవత్సరం మంత్రి ఇయ్యలే. సంవత్సరం మంత్రి ఇచ్చినా కూడా సాగునీటి పారుదల శాఖ ఇవ్వలే. నీ మామనే నిన్ను నమ్మలేదు. నువ్వు ఎంత కేసుగాను కమిషన్లో ఎంత అదనంగా వసూలు చేసినావో తెలిసి ఆయన లక్కీ నెంబర్ 6%, ఆయన అయితే నా లక్కీ నెంబర్ 3% అని నేను వసూలు చేసిండు. బాబాకు 3 ఇస్తే మరి నాకు 1 అని ఉండాలి కానీ కొడుకు 1 వసూలు చేసిండు. మొత్తం కలిసి 10% మొక్కిన సంగతి నీ మామకి తెచ్చే కదా నిన్ను దూరంగా పెట్టింది. సంవత్సరం నీకు మంత్రి ఇయ్యలేదు, ఆ తర్వాత ఇంకేదో ఇచ్చిండు. ఇప్పుడు వచ్చేసి మమ్మల్ని అడుగుతుండో నాకు ఇచ్చేసే శాఖ అని. ఎందుకంటే పాత కమిషన్లు కొన్ని రావాల్సిన ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఇవ్వలేదు. 3 నెలలు ఇస్తే అవన్నీ రాబట్టుకోవచ్చు. ఎందుకు కాళేశ్వరాన్ని ఏటీఎం గా మార్చి అవినీతికి పాల్పడ్డారని ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు పదే ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచనలు చేసేది. ఏ చీకటి ఒప్పందం ఈరోజు సిబిఐ విచారణ ఆపుతుంది? సిబిఐ విచారణను అడ్డుకున్నదెవరు? రాజేందర్ గారు ఎందుకు లేఖ రాస్తలేడు? తక్షణమే సిబిఐ విచారణ చేపట్టాలి, నిధుల దోపిడీకి పాల్పడ్డ వాళ్ళని శిక్షించాలని రాజేందర్ ఎందుకు అడుగుతలేడు? మేము కూడా అది అడుగుతున్నాం. ఓటుకు నోటు కేసులో దొరికినోని ఎందుకు జైల్లో వేయడం లేదు? ఓటుకు నోటు కేసులో దొంగగా ప్రధానంగా నిలబడ్డోని తీసుకెళ్లి తిహార్ జైల్లో ఎందుకు వేయడం లేదు? దాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? మేము కూడా ఈటల రాజేందర్ గారిని కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, సహకరిస్తూ ఉన్నాం, ముందుగా చెప్తా ఉన్నాం. ఎందుకని ఆ మనిషిని ఎట్లా వదిలేసిర్రు? ఓటుకు నోటు కేసులో ఉన్న దొంగని ఎట్లా వదిలేస్తారు? 87 క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తిని అట్లెట్లా వదిలేస్తారు? ఆయనను ఎందుకు జైల్లో పెట్టారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు అందిస్తే అతన్ని తీసుకెళ్లి జైల్లో వేయాలన్నా? తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క గొంతులు నడిపితే అతన్ని తీసుకెళ్లి చిప్పకుడి తినిచ్చి జైల్లో పెట్టాలన్నా? దమ్ముందా? నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి నీకు దమ్ముందా? కేసీఆర్ని ముట్టుకునే దమ్ముందా? కేసీఆర్ని టచ్ చేసే దమ్ముందా? కేసీఆర్ని అరెస్ట్ చేసే ఈ ప్రభుత్వాలకు, ఈ నరేంద్ర మోడీ అయిన ఆ బీజేపీ నరేంద్ర మోడీకి దమ్ముందా? ముట్టుకోగలరా కేసీఆర్ని? ముట్టుకొని తెలంగాణ నుంచి బయటికి వెళ్ళగలరా? ఈరోజు కేసీఆర్ని ముట్టుకోవాలని నరేంద్ర మోడీ నుంచి సహా భయపడతా ఉన్నారు. దేనికో తెలుసా? కేసీఆర్ అంటే ఏమనుకున్నారు? ఆషామాష అనుకున్నారా? తెలంగాణను కొట్లాడి తీసుకొచ్చిన మొగోడు, తెలంగాణ రాష్ట్రాన్ని మొలిపించిన మొగోడు, తెలంగాణ రాష్ట్రంలో గడ్డి సైతం మొలవకుండా కరువు ప్రళయ తాండం చేస్తూ ఉంటే ఆ కరువును ప్రాలదోలి మొక్కను మొలిపించిన మొగోడు, పచ్చడి పైరును మొలిపించిన మొగోడు, ఎటో తలాబున పారుతున్న గోదావరి, ఆ గోదావరిని తీసుకొచ్చి మన ఊరు మన శలికగా తీసుకొచ్చి పచ్చగా మార్చిన మొగోడు, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లిన మొగోడు. ఏం తెలుసు పై నీకు? ఏం తెలుసు అంటున్నా? దమ్ముంటే టచ్ చేయి, కేసీఆర్ని టచ్ చేయి, ఒక్కసారి టచ్ చేసి చూడు. కేసీఆర్ని టచ్ చేస్తే ఎట్లా ఉంటుందో ఒక్కసారి టచ్ చేసి చూడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి ముట్టుకొని చూడు కేసీఆర్ని. ఎంత ఇది ఉంటే ఒక్కసారి కేసీఆర్ని ముట్టుకో. నీకు నిజంగానే మేము అనుకుంటాం ఇక నిన్ను మించిన మరొకరు లేడు కేసీఆర్. 2 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నావు కదా, 72 సార్లు ఢిల్లీకి పోయినావు కదా, మరి సిబిఐ ఎందుకు రాలా? అసెంబ్లీలో ఒక్క ఆధారం లేదు నీ దగ్గర. ఈరోజు కేసీఆర్ అప్పులు చేశాడు, కుప్పలుగా మలిచాడని చెప్పడానికి నీ దగ్గర ఒక ఆధారం కూడా లేదు. కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి కేసీఆర్ అప్పు చేయలేదు. ఒకేలా అప్పు చేసిన 3 లక్షల కోట్ల రూపాయలు ఉంటే దానికి తగ్గట్టుగా కాళేశ్వరం, అన్నారం, సుందిల, తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్స్, రోడ్స్ అని ప్రతిదీ చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అవన్నీ ఆధారాలు ఉన్నాయి. పిచ్చి కూతలు కూయకండి. తెలంగాణ సమాజాన్ని వినపడేటట్టుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో బల్ల గుద్ది మరి చెప్పింది. ఆయన కూడా వినపడలేదా రేవంత్ రెడ్డి? తిహార్ జైల్లో పెడతావు? దమ్ముందని అడుగుతున్నా. 72 సార్లు ఢిల్లీకి పోయి ఏం చేశావు మరి? సిబిఐని తీసుకురాలేదు, సిబిఐకి కంప్లైంట్ ఇవ్వలేదు, ఏసీబీకి కంప్లైంట్ ఇవ్వలేదు, ఈడీకి కంప్లైంట్ చేయలేదు. దేనికని చేయలేదు? ఈరోజు యాంటీ కరప్షన్ బ్యూరో ఒకటి ఉంది కదా, సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ బ్యూరో ఒకటి ఉంది కదా. అన్నీ ఉన్నప్పుడు ఈరోజు ఎందుకని నువ్వు పోయి కంప్లైంట్ ఇవ్వలేదు? ఎందుకంటే భయం. కేసీఆర్ని ముట్టుకుంటే తెలంగాణ ప్రజలు ఎక్కడ తన్ని తరుముతారనే భయం. కేసీఆర్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి పదవితో సహా నేను కూడా తెలంగాణలో ఉండకుండా తరుముతానని చెప్పేసి నీకు ఒక భయం. నరేంద్ర మోడీ కూడా ప్రధానమంత్రి పదవే కోల్పోతాడు.
కేసీఆర్ని ముట్టుకుంటే ఆషమాష అనుకుంటున్నారు, కేసీఆర్ని ముట్టుకుంటే ఇది అనుకుంటున్నారు. బిడ్డ ఒక్కొక్కరి వెన్నులో వణుకు వణుకు మొదలవుతుంది ఏమనుకుంటుర్రో. ఏమైనా మాట్లాడితే కేసీఆర్ గురించే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ని అరెస్ట్ చేయమని చెప్పి నిన్ను అధికారంలో ఎక్కించారా? ఏ లెక్కన నిన్ను ముఖ్యమంత్రిని చేశారు? తెలంగాణ ప్రజలకు ఏదైనా ఉద్ధరిస్తామని, తెలంగాణ ప్రజానీకానికి ఏమైనా బాగోలుస్తామని నీకు ఈరోజు పదవిని కట్టబెడితే ఈరోజు రేవంత్ రెడ్డి నువ్వు చేసింది ఏంటిది? తెలంగాణ సమాజాన్ని నిన్ను ఏం అడుగుతుంది? నువ్వు ఏం చేస్తా ఉన్నావు? అడిగిన జడ్జిలేమో బెడ్ తీసుకుని కొడతా అంటావు, లేదంటే వీళ్ళ రక్తాలతో పారిస్తా అంటావు. ఒకసారి మీరు కూడా అది కూడా వినండి. రేపు పార్లమెంట్ సమావేశాలలో రాజేందర్ గారు ఈ అంశాన్ని లేవనెత్తి కేంద్ర ప్రభుత్వం దగ్గర మూలుగుతున్న సిబిఐ విచారణను తక్షణమే ఆదేశాలు తీసుకొని రావాలి రాజేందర్ గారు. రెండే డిమాండ్స్: ఒకటి ఎన్డీఎస్ఏ పర్యవేక్షణలో నీళ్ళు ఎత్తిపోయడం, రెండు సిబిఐ విచారణ తక్షణమే మొదలు పెట్టడం. ఒక మనిషి ఎగ్జాంపుల్ అందరూ ఒకటే పానకంలో పుడక లెక్క. ఈయనకు అసలు ఎంపీ పదవి కాదు కదా, నాకు తెలిసి గేట్ వాచ్మెన్ ఉంచినా కూడా ఎక్కువే. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తికి మినిమం సబ్జెక్ట్ లేని మనిషి. మినిమం చక్కగా చదువుకున్నాడో లేదో కింద పేపర్ చూసి కూడా చదవడం. ఈయనకు అసలు లిఫ్టింగ్ అంటే ఏంటో తెలుసా? ఏదో ఎత్తాలట, పోయాలట, తీయాలట. ఏం తెలుసు వీళ్ళకు? వీళ్ళందరూ తెలంగాణ రాష్ట్ర ద్రోహులు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రానికి మరణ శాసనం రాసిన వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ అంటే చదువు రాని వాళ్ళు. ఈరోజు చదువు రాని వాళ్ళందరూ అసెంబ్లీ స్థానాల్లో ఉన్నారు. చదువు రాని వాళ్ళందరూ ఈరోజు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ ఉన్నారు. పొట్ట విప్పు చూడు, పురుగులు నువ్వేమనా అని ఒక వేమన పద్యం ఏదైతే ఉందో ఆ తీరుగా సుక్క చదువు లేదు, అసలు చదివే రాదు వీళ్ళకి. వీళ్ళ మొహాలకు వీళ్ళు ఎట్లా మంత్రులు అయ్యిర్రో, వీళ్ళ మొహాలకు ఇట్లా వీళ్ళు ఎంపీలు అయ్యిర్రో, వీళ్ళ మొహాలకు ఎట్లా వీళ్ళు ఎమ్మెల్యేలు అయ్యిర్రో. దయచేసి రాబోయే రోజుల్లో కూడా చదువుకున్నోనికి ఇవ్వండి. దయచేసి ఇంటర్ పాస్ అవ్వడో, 10th పాస్ అయినోడో, అట్లాంటి వాడికి డిగ్రీ పాస్ అయినోడో, అట్లాంటి వాడికి పదవులు కట్టబెట్టండి. ఇట్లాంటి చదువు రాని చూసి చదవలేని వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ నెత్తి మీద పెట్టకండి. ఈయన మాట్లాడుతున్న వినూరి మనిషికి గుండెకాయ అయిపోతే మనిషి ప్రాణం కోల్పోతాడు. ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కూడా కీలకమైన అంశం దగ్గర పిల్లర్లు కుంగిపోతే ఈ ప్రాజెక్ట్ లో నీళ్ళు ఇక్కడ ఉత్సవం చేయడం కోల్పోతారు. గుండె, కిడ్నీ, లివరు, పేగులు, ఊపిరితిత్తులు. బా సోది అంటే ఈయనంత సోది నాకు ఇక ఏడ వినబడలే, ఎవరు కనబడలే కూడా. సోది సామ్రాజ్యంలో బతుకుతున్న కాంగ్రెస్, సోది మాటల్లో నిమగ్నమవుతున్న కాంగ్రెస్. చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి గురించి మాట్లాడు దండగా. తెలంగాణ గురించి ఏం తెలుసు అబ్బాయినకి? కేసీఆర్ ఎట్లా కొట్లాడిండు, నీళ్ళు ఎట్లా తీసుకొచ్చిండు, మీకు ఏ ప్రాజెక్ట్ ఏ బేసిన్ మీద ఉందో కూడా ఈయన బేసిన్ అంటే తెలుసా? బేసిక్ తెలియదు ఈయనకు. బేసిన్ దాకపోతే కూడా మనది తప్పు. బేసికే లేనోడికి బేసిన్ గురించి తెలుసా అని చెప్పేసి అడుగుడు మనది తప్పు అవుతుంది. అది